వెల్కమ్ టు వార్ అకాడమీ. ఈ రోజు ఆర్టికల్ వచ్చేసి ఇంక్రీజ్ ఇన్ ఇండియాస్ డైరెక్ట్ ట్యాక్స్ టు జీడిపి రేషియో. రైట్. సో ఈ కాన్సెప్ట్ వచ్చేసి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్, అదేవిధంగా ఏపీఎస్సి కండక్ట్ చేసే గ్రూప్ 1 గ్రూప్ 2, టీఎస్పీసీ కండక్ట్ చేసే గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 వచ్చేసి ప్రిలిమినరీ ఎగ్జామ్ కి, అదేవిధంగా మెయిన్స్ ఎగ్జామ్ కూడా ఈ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. ఈవెన్ ఇన్ మెయిన్స్ లో కూడా వచ్చేసి నేషనల్ ఇన్కమ్ అని కాన్సెప్ట్ అడిగినా, అదేవిధంగా జీడిపి కాన్సెప్ట్ అడిగినా, లేదా ట్యాక్స్ టు జీడిపి రేషియో కాన్సెప్ట్ అడిగినా కూడా సో ఇందులో ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తానో సో కొన్ని పాయింట్స్ సో అక్కడ కూడా రాసుకోవచ్చు అన్నట్టు. రైట్. సో ఇప్పుడు వచ్చేసి ఆల్రెడీ ఈ ట్యాక్స్ టు జీడిపి రేషియో కాన్సెప్ట్ మీద వచ్చేసి సో 2015 లో క్వశ్చన్ అడిగింది అన్నట్టు. అండ్ అట్ సేమ్ టైమ్ సో ఇది ఒక మోడల్ క్వశ్చన్. రైట్. సో ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఈ డైరెక్ట్ ట్యాక్స్ టు జీడిపి రేషియో అనేది న్యూస్ లో ఎందుకు ఉంది అనేది ఒకసారి చూద్దాం. రైట్. సో మనకు తెలుసు కదా, సో జనరల్లీ డైరెక్ట్ ట్యాక్స్ ఎవరు కలెక్ట్ చేస్తారు? సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ కంట్రోల్ చేస్తుంది, సిబిడిటి. ఇది దేని కింద పనిచేస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కింద ఇది పనిచేస్తుంది. అయితే ఈ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ ఒక నివేదికను రిలీజ్ చేస్తుంది అన్నట్టు. సో 1 day బ్యాక్ వచ్చేసి ఈ నివేదికలు ఏమని పేర్కొందంటే డైరెక్ట్ ట్యాక్స్ టు జీడిపి రేషియో వచ్చేసి 2023 ఎండ్ ఆఫ్ 2023 ఫైనాన్షియల్ ఇయర్ లో గమనిస్తే ఇది వచ్చేసి ఏంటంటే ఆల్ టైమ్ హై 6.11%. సో ఇయర్ ఎంతకి చేరుకుంది అంటే గరిష్టంగా వచ్చేసి 6.11% చేరుకుంది అన్నట్టు మనకి ఇక్కడ చెప్తుంది. అంటే సో గత 10 years ని అబ్జర్వ్ చేస్తే డైరెక్ట్ ట్యాక్స్ జీడిపి రేషియో వచ్చేసి 6.11% చేరింది అన్నట్టు మనకి ఆర్టికల్ లో చెప్పడం జరుగుతుంది అన్నట్టు. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఏమంటుందంటే ఎందుకు డైరెక్ట్ ట్యాక్స్ టు జీడిపి రేషియో పెరిగింది అంటే దానికి రీజన్స్ ఏం చెప్తుంది అంటే ఒకటి వచ్చేసి ఏంటంటే ఒకటి మెరుగైన పన్ను నిర్వహణ సేకరణ వ్యయం ఒకటి తగ్గింది అని చెప్తుంది అన్నట్టు. ఓకే, అంటే బెటర్ ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ తక్కువైందని చెప్తుంది అన్నట్టు, సేకరణ వ్యయం తగ్గిందని చెప్తుంది. అండ్ రెండవది వచ్చేసి ఏమని చెప్తుంది అంటే ఇక్కడ సాంకేతిక పరిజ్ఞానాన్ని యూజ్ చేసామని చెప్తుంది, టెక్నాలజీని యూజ్ చేసామని చెప్తున్నారు అన్నట్టు. అండ్ థర్డ్ వన్ ఏం చెప్తుందంటే తక్కువ ఖర్చుతోని ఎక్కువ వసూలు చేయడం జరిగింది. దానివల్ల వచ్చేసి ఏంటంటే డైరెక్ట్ ట్యాక్స్ టు జీడిపి రేషియో వచ్చేసి హైయెస్ట్ గరిష్ట స్థాయికి వెళ్ళింది. అది ఎంత అంటే 6.11% చేరింది అన్నట్టు మనకి ఇక్కడ చెప్తుంది. రైట్. ఇక్కడ మనం ఏమని మాట్లాడుతున్నాం? డైరెక్ట్ ట్యాక్స్ టు జీడిపి రేషియో అంటున్నాం. రైట్. సో ఫస్ట్ వచ్చేసి డైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. రైట్. సో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే సో డైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటంటే జనరల్ గా వచ్చేసి ఏంటంటే చెల్లింపుదారుడు వచ్చేసి ఏం చేస్తాడు అంటే ఇక్కడ నేరుగా ప్రభుత్వానికి చెల్లించే పన్నుని మనం ఏమని పిలుస్తాం అంటే ప్రత్యక్ష పన్నులు అని పిలుస్తాం అన్నట్టు. రైట్. ఈ ప్రత్యక్ష పన్నులకు ఎగ్జాంపుల్ వచ్చేసి ఏంటంటే ఒకటి వచ్చేసి ఆదాయ పన్ను, రెండోది వచ్చేసి ఏంటంటే కార్పొరేటివ్ పన్ను. సో ఇన్కమ్ ట్యాక్స్ అండ్ కార్పొరేటివ్ ట్యాక్స్ ఈ రెండు దేని కిందకి వస్తున్నాయి అంటే డైరెక్ట్ ట్యాక్స్ కిందకి వస్తున్నాయి అన్నట్టు. అండ్ రెండో ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి డైరెక్ట్ ట్యాక్స్ లో వచ్చేసి ఏంటంటే ఇక్కడ సపోజ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఎవరి మీద అయితే ట్యాక్స్ వేస్తారో ఆ పర్సన్ వచ్చేసి ఏం చేయాలి అంటే గవర్నమెంట్ కి ట్యాక్స్ పే చేయాలి. అంటే ఇక్కడ పన్నుల భారాన్ని వచ్చేసి వేరే వాళ్ళకి బదిలీ చేసే అవకాశం ఉండదు అన్నట్టు. రైట్. ఇది సెకండ్ పాయింట్ అన్నట్టు. ఓకే. సో అదే ఇండైరెక్ట్ ట్యాక్స్ లో వచ్చేసి ఏంటి అంటే అక్కడ పన్నుల భారాన్ని వచ్చేసి వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తారు. బట్ డైరెక్ట్ ట్యాక్స్ లో వచ్చేసి ఏంటంటే వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడం కుదరదు అన్నట్టు. సో ఎవరి ఇన్కమ్ లెవెల్ ఎక్కువ ఉంటే వాళ్ళ మీద ట్యాక్స్ ఇస్తారు, ఆ పర్సన్ వచ్చేసి గవర్నమెంట్ కి డైరెక్ట్ గా పేమెంట్ చేయాలన్నట్టు. సో ఆ ట్యాక్స్ ని వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడానికి కుదరదు అన్నట్టు. సో అది డైరెక్ట్ ట్యాక్స్ అన్నట్టు. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే ప్రత్యక్ష పన్నులు మనం గమనిస్తే ప్రత్యక్ష పన్నులు వచ్చేసి ఏంటంటే ఒక వ్యక్తి లేదా ఒక సంస్థ యొక్క ఆదాయం పెరిగింది అనుకోండి, ఆటోమేటిక్ వచ్చేసి ఏంటంటే ట్యాక్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది అన్నట్టు, పన్ను కూడా పెరుగుతుంది అన్నట్టు. అందుకే దీన్ని ఏమని పిలుస్తారంటే ప్రోగ్రెసివ్ ట్యాక్స్ అని కూడా పిలుస్తాం అన్నట్టు. ఓకే. సో అంటే ఎగ్జాంపుల్ వచ్చేసి ఏంటంటే సో సపోజ్ అంబానీ తీసుకున్నాం. సో అంబానీకి వచ్చేసి ఏంటి అంటే ఆయన రెవెన్యూ సో ఇయర్ ఇన్కమ్ వచ్చేసి ఎక్కువ ఉంటుంది. సో ఇయర్ ఇన్కమ్ ఎక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్ వచ్చేసి ఏంటి ట్యాక్స్ కూడా అతను ఎక్కువ పే చేయాల్సి వస్తుంది. అదే ఒక సామాన్యుడు ఉంది అనుకుందాం, అతని ఇన్కమ్ లెవెల్ తక్కువ ఉంది అనుకుందాం, అప్పుడు వచ్చేసి ఏంటి ట్యాక్స్ అనేది తక్కువ పే చేస్తారు అన్నట్టు. సో కాబట్టి డైరెక్ట్ ట్యాక్స్ అనేది ఏంటంటే ప్రోగ్రెసివ్ ట్యాక్స్. ఎందుకు అంటున్నారు ప్రోగ్రెసివ్ ట్యాక్స్ అంటే ఎంత ఆదాయం ఉంటే అంత ట్యాక్స్ పే చేస్తూ ఉన్నారు. అదే ఇండైరెక్ట్ ట్యాక్స్ లో గమనిస్తే ఇండైరెక్ట్ ట్యాక్స్ లో వచ్చేసి ఏంటంటే సో రిలయన్స్ అంబానీ అయినా సరే, అదేవిధంగా బిలో పావర్టీ లైన్ కింద ఉన్న వ్యక్తి అయినా సరే వాళ్ళు వచ్చేసి సేమ్ ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది. అంటే ఎగ్జాంపుల్ వచ్చేసి సపోజ్ ఒక బిస్కెట్ ప్యాకెట్ ఉంది అనుకున్నాం. సో బిస్కెట్ ప్యాకెట్ వచ్చేసి రిలయన్స్ అంబానీ అయినా సరే అండ్ అదే విధంగా వచ్చేసి సామాన్య మానవుడు అయినా కూడా వచ్చేసింది ఆ బిస్కెట్ ప్యాకెట్ తీసుకోవాలంటే ఇద్దరు సేమ్ ట్యాక్స్ పే చేస్తారు అన్నట్టు. రైట్. సో అంటే ఇక్కడ పేద ధనికాని లేదు. సో పేదవాడైనా సరే ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది అండ్ రిచ్ పర్సన్ కైనా ట్యాక్స్ పే చేయాల్సి వస్తున్నట్టు. అది ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అన్నట్టు. అదే డైరెక్ట్ ట్యాక్స్ లో వచ్చేసి ఏంటి అంటే సో ఇక్కడ ఇన్కమ్ లెవెల్ ఎంత ఎక్కువ ఉంటే అంత ట్యాక్స్ పే చేయాల్సి వస్తున్నట్టు. రైట్. సో ఇది డైరెక్ట్ ట్యాక్స్ కి ఇండైరెక్ట్ ట్యాక్స్ కి డిఫరెన్స్ అన్నట్టు. రైట్. సో ఇక్కడ ప్రోగ్రెసివ్ ట్యాక్స్ అంటే ఏంటి అంటే సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఆదాయం ఎంత ఎక్కువ ఉంటే పన్ను కూడా అంత ఎక్కువ పడుతుంది అన్నట్టు. అందుకే దీన్ని ఏమని పిలుస్తాం అంటే సో ప్రగతిశీల పన్ను అని పిలుస్తాము, లేదా ప్రోగ్రెసివ్ ట్యాక్స్ అని కూడా పిలుస్తాం అన్నట్టు. అండ్ మరొక ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఏంటంటే మన భారతదేశంలో వచ్చేసి 16 ఓటర్స్ ఉంటాయి. ప్రతి 16 ఓటర్లో వచ్చేసి ఒక్కరు మాత్రమే
ప్రత్యక్ష పన్ను చెల్లింపుదారులు ఉన్నారు అన్నట్టు. అంటే 16 మంది ఓటర్లో ఒకరు మాత్రమే సో డైరెక్ట్ ట్యాక్స్ పే చేస్తారు అన్నట్టు, రైట్. అండ్ అదే విధంగా వచ్చేసి భారతదేశ జనాభాలో చూస్తే వచ్చేసి ఏంటంటే 1% మాత్రమే సో ఆదాయ పన్ను చెల్లింపుదారులు ఉన్నారు అన్నట్టు. ఓన్లీ సో ఇండియాలో వచ్చేసి డైరెక్ట్ ట్యాక్స్ పే చేసేటోళ్ళు ఎంతమంది అంటే 1% అన్నట్టు, రైట్. అంటే ఇండియన్ పాపులేషన్ వచ్చేసి 100% అనుకుంటే 1% పీపుల్ మాత్రమే డైరెక్ట్ ట్యాక్స్ పే చేస్తున్నారు. 99% ఆఫ్ ది పీపుల్ వచ్చేసి డైరెక్ట్ ట్యాక్స్ అనేది పే చేస్తలేరు అన్నట్టు మనకి ఇక్కడ చెప్తారు అన్నట్టు, రైట్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి పే చేయడం మీన్స్ సో వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ అనేది లేదని అర్థం అన్నట్టు. సో ఓన్లీ 1% ఆఫ్ ది ఇండియన్ పాపులేషన్ మాత్రమే ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తారు అన్నట్టు, రైట్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ట్యాక్స్ టు జీడిపి రేషియో గమనిస్తారు. సో మన భారతదేశం యొక్క ట్యాక్స్ టు జీడిపి రేషియో వచ్చేసి ఎంత ఉంది అంటే 16.6% ఉందండి. ఓకే, సో ఇయర్ ట్యాక్స్ టు జీడిపి రేషియో వచ్చేసి ఎంత 16.6%. అదే డైరెక్ట్ ట్యాక్స్ టు జీడిపి రేషియో వచ్చేసి ఎంత ఈ ఇయర్ వచ్చేసి సో ఇయర్ 2023 ఎండ్ ఆఫ్ ది ఫైనాన్షియల్ ఇయర్ చూసుకుంటే ఎంత 6.11%. అండ్ ట్యాక్స్ టు జీడిపి రేషియో వచ్చేసిందంటే 16.6%. అయితే ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మనకి అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు గమనిస్తే, మనకి అభివృద్ధి చెందుతున్న దేశాల యొక్క ఆర్థిక వ్యవస్థ గమనిస్తే అక్కడ వచ్చేసి ట్యాక్స్ టు జీడిపి రేషియో ఎంత ఉంది అంటే 21% ఉంది అన్నట్టు. అదే మన భారతదేశం ఎంత ఉంది 16.6% ఉంది అన్నట్టు. అదే విధంగా వచ్చేసి ఓఈసీడీ కంట్రీస్ తీసుకున్నాం అనుకోండి, ఓఈసీడీ కంట్రీస్ యొక్క ట్యాక్స్ టు జీడిపి రేషియో యావరేజ్ ఎంత ఉంది అంటే 34% ఉంది అన్నట్టు. అంటే సో ఓఈసీడీ అంటే ఏంది, దీన్ని ఏమని పిలుస్తాము ద ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్. ఈ ఓఈసీడీలో వచ్చేసి ఏంటంటే 38 కంట్రీస్ ఉన్నాయి అన్నట్టు, రైట్. ఈ 38 కంట్రీస్ యొక్క యావరేజ్ ట్యాక్స్ టు జీడిపి రేషియో ఎంత ఉందంటే 34% ఉన్నట్టు. అది మన భారతదేశం ఎంత ఉంది 16.6% ఉంది. అంటే సో మన భారతదేశంలో వచ్చి ట్యాక్స్ టు జీడిపి రేషియో అభివృద్ధి చెందుతున్న దేశాలతోని అదే విధంగా వచ్చేసి ఓఈసీడీ కంట్రీస్ తోని కంపేర్ చేస్తే మనది వచ్చేసి తక్కువ ఉంది, రైట్. అదెంత అంటే 16.6%, రైట్. ఈ పాయింట్ వచ్చేసి చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ ఇప్పుడు ఏమంటున్నాము, సో ఈ ట్యాక్స్ టు జీడిపి రేషియో అంటే ఏంటంటాం. ట్యాక్స్ టు జీడిపి రేషియో అంటే ఏంటంటే సపోజ్ ఒక నేషన్ యొక్క జీడిపి ఉంది అనుకున్నాం, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. ఆ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ లో వచ్చేసి ట్యాక్స్ ద్వారా వచ్చే రెవెన్యూని, రైట్, ట్యాక్స్ ద్వారా వచ్చే రెవెన్యూని చెప్పడాన్ని మనం ఏమని పిలుస్తాం అంటే ట్యాక్స్ టు జీడిపి రేషియో అని పిలుస్తాం అన్నట్టు, రైట్. సో వన్స్ అగైన్ ఐమ్ రిపీటింగ్, ఇక్కడ వచ్చేసి ఏంటంటే సో ఒక నేషన్ కి జీడిపి ఉంటుంది అన్నట్టు, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. ఆ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ లో సో ట్యాక్స్ ద్వారా వచ్చే రెవెన్యూని చెప్పేదే ట్యాక్స్ టు జీడిపి రేషియో అన్నట్టు, రైట్. సో నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ట్యాక్స్ టు జీడిపి రేషియో యూజ్ చేసి ఏంటి అంటే ఒక దేశం యొక్క ఆర్థిక వనరులు ప్రభుత్వం ఎంత మేరకు నియంత్రించింది అని కూడా తెలుసుకోవచ్చు అన్నట్టు, రైట్. అదే విధంగా వచ్చేసి ఏంటంటే ఒక దేశం యొక్క పన్ను రాబడి పరిమాణాన్ని కూడా ట్యాక్స్ టు జీడిపి రేషియో యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు, మెజర్ చేయొచ్చు అన్నట్టు. ఇది సెకండ్ పాయింట్. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి ఏంటంటే ట్యాక్స్ టు జీడిపి రేషియో ఎంత ఎక్కువ ఉంటే ఆ దేశం యొక్క ఆర్థిక స్థితి కూడా అంత బాగుందని అర్థం, రైట్. అదే విధంగా ట్యాక్స్ టు జీడిపి రేషియో ఎక్కువ ఉందంటే మీనింగ్ వచ్చేసింది ట్యాక్స్ ద్వారా రెవెన్యూ పెరిగింది అన్నట్టు. ఎప్పుడైతే గవర్నమెంట్ కి ట్యాక్స్ ద్వారా రెవెన్యూ పెరిగింది అంటే అట్ సేమ్ టైమ్ ప్రభుత్వం కూడా ఖర్చులు చేసే సామర్థ్యం కూడా ఎక్కువ ఉందని ఇండికేషన్ ఇస్తుంది అన్నట్టు, రైట్. అండ్ నెక్స్ట్ ట్యాక్స్ టు జీడిపి రేషియో ఎక్కువ ఉంటే ఏంటి అంటే వైడర్ ఫిజికల్ నెట్ కూడా ఉంటుంది అన్నట్టు. అండ్ సో మనకి ఇక్కడ వచ్చేసింది ట్యాక్స్ టు జీడిపి రేషియో ఎక్కువ ఉందంటే ట్యాక్స్ ద్వారా రెవెన్యూ పెరిగింది. ఎప్పుడైతే గవర్నమెంట్ కి రెవెన్యూ ఎక్కువ ఉందో అట్ సేమ్ టైమ్ రుణాలు కూడా తీసుకునే ఛాన్సెస్ కూడా తక్కువ ఉంటుంది. అంటే ప్రభుత్వము రుణాల పైన కూడా తక్కువ ఆధారపడి ఉంటుంది అన్నట్టు, రైట్. ఒకవేళ వచ్చేసి ట్యాక్స్ టు జీడిపి రేషియో తక్కువ ఉంది అనుకున్నాం. ట్యాక్స్ టు జీడిపి రేషియో తక్కువ ఉందంటే దీని మీనింగ్ వచ్చేసి ఏంటంటే ఎకనామిక్ గ్రోత్ వచ్చేసి స్లో డౌన్ అని అర్థం. అంటే ఆర్థిక వృద్ధిలో మందగమనాన్ని కూడా ఇది సూచిస్తుంది అన్నట్టు, రైట్. అండ్ నెక్స్ట్ అదే విధంగా వచ్చేసి ఏంటంటే ఫర్ క్యాపిటా ఇన్కమ్ కూడా, రైట్, ఫర్ క్యాపిటా ఇన్కమ్ కూడా తక్కువ ఉందని ఇండికేషన్ ఇస్తుంది. ఫర్ క్యాపిటా ఇన్కమ్ తక్కువ ఉందంటే తలసరి ఆదాయం తక్కువ ఉంది. తలసరి ఆదాయం తక్కువ ఉందంటే పేదరికం వచ్చేసి ఎక్కువ ఉందన్నట్టు. పేదరికం ఎక్కువ ఉందంటే మీనింగ్ వచ్చేసి ఇండైరెక్ట్లీ అన్ఎంప్లాయ్మెంట్ కూడా ఎక్కువ ఉందన్నట్టు. అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంది అంటే అట్ సేమ్ టైమ్ కన్స్యూమర్ స్పెండింగ్ కూడా తక్కువ ఉందన్నట్టు. సో కాబట్టి ఏంటంటే ట్యాక్స్ టు జీడిపి రేషియో ఎక్కువ ఉంటే సో అప్పుడు వచ్చేసి ఏంటి అంటే ఆ దేశం యొక్క ఆర్థిక స్థితి కూడా బాగుందని అర్థం. ట్యాక్స్ టు జీడిపి రేషియో తక్కువ ఉంది అంటే దాని మీనింగ్ వచ్చేసి ఏంటంటే తలసరి ఆదాయం తక్కువ ఉంది, పేదరికం ఎక్కువ ఉంది, నిరుద్యోగం ఎక్కువ ఉంది, అండ్ కన్స్యూమర్ స్పెండింగ్ కూడా వచ్చేసి తక్కువ ఉంది అని ఇండికేషన్ అన్నట్టు, రైట్. సో మనం ఇంతకుముందు చెప్పాం సిబిడిటి వచ్చేసి ఏమని చెప్పాము, సో మనకి ఒక నివేదికను రిలీజ్ చేసిందన్న కూడా ఆ నివేదికలో వచ్చేసి డైరెక్ట్ ట్యాక్స్ టు జీడిపి రేషియో ఎంత ఉందన్నాము 6.11% ఉందన్నట్టు, రైట్. అదే 2014 and 2015 లో వచ్చేసి ఎంత ఉంది, సో ఇయర్ 5.5% ఉంటే సో ఇక్కడ వచ్చేసి మనకి ఎంత ఉంది 6.11% అన్నట్టు. అంటే ట్యాక్స్ టు జీడిపి రేషియో వచ్చేసి గరిష్టంగా
పెరిగింది అని అర్థం. ఎందుకు పెరిగింది అంటే సో ఒకటి వచ్చేసి టెక్నాలజీని యూజ్ చేస్తారు, రెండోది వచ్చేసి ఏంటి అంటే ట్యాక్స్ కలెక్షన్ ఎక్స్పెండిచర్ కూడా తక్కువ పెట్టారని చెప్పారు. అండ్ ట్యాక్స్ కలెక్షన్ ఎక్స్పెండిచర్ ఒకసారి గమనిస్తే ఇక్కడ వచ్చేసి మనకి ట్యాక్స్ కలెక్షన్ ఎక్స్పెండిచర్ గమనిస్తే 2014 అండ్ 2015 లో వచ్చేసి 0.59 ఉంటే సో అదే 2022-23 వచ్చేసి ఎంత ఉంది 0.51 ఉంది అన్నట్టు. అయితే మనకి ఇప్పుడు వచ్చేసి ఏంది ట్యాక్స్ కలెక్ట్ అవుతుంది కదా, ఆ ట్యాక్స్ కలెక్ట్ చేయడానికి ఏంది సో కొంతమంది ఎంప్లాయీస్ ఉంటారు, ఆఫీస్ ఉంటుంది రైట్, అండ్ డే టు డే ఎక్స్పెండిచర్ ఉంటాయి, ఇవన్నీ కలిపితో కూడా ఎంత అంటే 0.51% మాత్రమే యూజ్ చేస్తారు. అంటే సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇక్కడ కాస్ట్ కలెక్షన్ ఎక్స్పెండిచర్ 2014 అండ్ 2015 తో కంపేర్ చేస్తే 2022-2023 లో వచ్చేసి 0.51% ఉందన్నట్టు మనకి ఈ ఆర్టికల్ చెప్పడం జరుగుతుంది అన్నట్టు. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ట్యాక్స్ కలెక్షన్ ఎలా జరిగిందో చూద్దాం. సో ఇక్కడ ట్యాక్స్ కలెక్షన్స్ కూడా వచ్చేసి ఏంటంటే మనకి వచ్చేసి ఏంటంటే ఒకటి నెట్ డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్ ఒకటి, అండ్ రెండవది వచ్చేసి ఏంటంటే గ్రాస్ డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్ అన్నట్టు. అయితే నెట్ డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్ లో వచ్చేసి ఏంటి అంటే ఇక్కడ ఈవెన్ కలెక్ట్ చేసే ఎక్స్పెండిచర్ కూడా సో ఇక్కడ ఏం చేస్తామంటే మైనస్ చేస్తే మనకు వచ్చేది ఏంటి అంటే సో నెట్ డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్ వస్తుంది అన్నట్టు. సో ఇక్కడ గ్రాస్ డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్ అంటే ఏంటంటే ఇందులో వచ్చేసి ఈవెన్ ట్యాక్స్ కలెక్షన్ ఎక్స్పెండిచర్ కూడా ఇందులో యాడ్ అయి ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే నెట్ డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్ చూద్దాం. ఈ నెట్ డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్ చూస్తే సో మనకి 2013 అండ్ 2014 లో చూసి మనకి నెట్ డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్ ఎంత అయింది అంటే 6.39 లక్షల కోట్లు కలెక్ట్ అయింది అన్నట్టు. అదే 2022-2023 లో చూస్తే సో ఎంత ఉంది 16.63 లక్షల కోట్లు ఉంది అన్నట్టు. అంటే దీని మీనింగ్ వచ్చేసింది నెట్ డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్ పెరిగింది. ఎందుకు పెరిగింది సో 2013 అండ్ 14 తో కంపేర్ చేస్తే 2022-2023 లో వచ్చేసి 160.52% పెరిగింది అన్నట్టు. అదే విధంగా వచ్చేసి మనం ఇయర్ ఆన్ ఇయర్ చూస్తే ఓకే అంటే సో ప్రతి ఏడాదికి ఎంత పెరిగింది 2013-14 నుంచి మొదలు పెడితే 2022-23 చూసుకుంటే సో మనకి ఇక్కడ నికర ప్రత్యక్ష పన్ను వసూలు అంటే సో ఇయర్ నెట్ డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్ ఎంత అయింది అంటే 17.8% అయిందని చెప్తున్నాను. అంటే 17 ఇయర్ ఆన్ ఇయర్ వచ్చేసి ఎంత ఇంక్రీజ్ అయింది అంటే 17.8% ఇంక్రీజ్ అని చెప్తున్నాను. అదే విధంగా వచ్చేసి అంటే డైరెక్ట్ గ్రాస్ డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్ చూస్తాం. సో డైరెక్ట్ గ్రాస్ డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్ గమనిస్తే ఒకసారి 2013 అండ్ 14 లో తీసుకుంటే 2013 అండ్ 2014 లో తీసుకుంటే ఎంత ఉంది అంటే 7.21 lakhs crore ఉందండి. ఓకే సో ఇయర్ 7.21 లక్షల కోట్లు ఉందంటూ. అండ్ 2022-2023 గమనిస్తే ఎంత ఉంది ఇది సో ఇక్కడ వచ్చేసి 19.7 lakh crores ఉందన్న. అంటే ఇప్పుడు గ్రాస్ డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్ గమనిస్తే 13-14 తో కంపేర్ చేస్తే 2022-2023 ఆర్థిక సంవత్సరంలో వచ్చేసి ఎంత ఇంక్రీజ్ అయింది అంటే 173.3% ఇంక్రీజ్ అయింది అన్నట్టు మనకి ఇక్కడ చెప్తున్నట్టు. అండ్ అట్ ద సేమ్ టైం వచ్చేసి ఏంటంటే గ్రాస్ డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్ వచ్చేసి ప్రతి ఏడాది సగటున ఎంత పెరిగింది అంటే 20.5% పెరిగింది అని చెప్తున్నారు. అంటే ఓవరాల్ గా వచ్చేసి ఏంటంటే ట్యాక్స్ కలెక్షన్ వచ్చేసి 2013-14 తో కంపేర్ చేస్తే 2022-2023 లో వచ్చేసి ట్యాక్స్ కలెక్షన్ అనేది ఇంక్రీజ్ అయింది అన్నట్టు మనకి ఈ ఆర్టికల్ చెప్పడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ట్యాక్స్ పేయర్స్ ఎంతమంది ఉన్నారో ఒకసారి చూద్దాం. ఓకే నెంబర్ ఆఫ్ ట్యాక్స్ పేయర్స్ ఎంతమంది ఉన్నారో చూస్తే ఇక్కడ మనకు వచ్చేసి ఏంటంటే ఆదాయ పన్ను రిటర్న్ లో దాఖలు చేసే వారి సంఖ్య ఒకసారి గమనిస్తే మనకి 2022-2023 లో వచ్చేసి 7.4 కోట్ల మంది ట్యాక్స్ పేయర్స్ ఉన్నారు అన్నట్టు. అదే విధంగా వచ్చేసి 2021-2022 చూస్తే పన్ను చెల్లింపులదారుల సంఖ్య ఎంత ఉంది అంటే 6.96 కోట్ల మంది ఉన్నారు అన్నట్టు. రైట్ సో ఈ పాయింట్ కూడా వచ్చేసి మనకి ఇంపార్టెంట్ అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు వచ్చేసి ఏంటంటే అలానే ఈ ట్యాక్స్ కలెక్ట్ చేయడానికి రైట్ ఈ ట్యాక్స్ కలెక్ట్ చేయడానికి కూడా ఏమైంది ఖర్చు అవుతుంది కదా. ఎస్ ఎందుకు అంటే ఈ సిబిడిటీలో వచ్చేసి కొంతమంది ఎంప్లాయీస్ ఉంటారు రైట్, అండ్ ఎవ్రీడే సమ్ ఎక్స్పెండిచర్ ఉంటుంది రైట్, అండ్ అట్ సేమ్ టైం వాళ్ళు కొన్ని సాఫ్ట్వేర్స్ యూజ్ చేస్తారు. వీటన్నిటి కూడా ఏంటి అంటే సో ఇయర్ కొంత ఖర్చు అవుతుంది అన్నట్టు. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఈ కాస్ట్ ఆఫ్ ట్యాక్స్ కలెక్షన్ ఎంత అయింది, పన్ను వసూలు చేయడానికి ఎంత ఖర్చు అయింది అనేది ఒకసారి చూద్దాం. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే 2023 ఫైనాన్షియల్ ఇయర్ చూస్తే ఓకే సో ఇయర్ ఇక్కడ వచ్చేసి కాస్ట్ ఆఫ్ ట్యాక్స్ కలెక్షన్ వచ్చేసి ఎంత ఉంది అంటే 0.51% తగ్గింది అన్నట్టు మనకు చెప్తున్నట్టు. అయితే 2021 తర్వాత అత్యల్ప స్థాయికి తగ్గడానికి ఫస్ట్ వన్ వచ్చేసి ఎంత అంటే 0.51% అన్నట్టు. అంటే సో ఇయర్ ద ఫైనాన్షియల్ ఇయర్ 2023 లో వచ్చేసి 0.51%. 2000 అండ్ 2001 నుంచి మొదలు పెడితే ఇప్పటికి
సో అతి తక్కువ ట్యాక్స్ కలెక్షన్ కాస్ట్ వచ్చేసి ఇది అన్నట్టు 0.51%, రైట్. సో ఈ పాయింట్ కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ అదే విధంగా వచ్చేసి రాష్ట్రాల వారీగా పన్ను వసూలు ఎంత జరిగిందో ఒకసారి చూద్దాం. రాష్ట్రాల వారీగా పన్ను వసూలు చూస్తే మనకి 2022-2023 ఆర్థిక సంవత్సరం చూస్తే దేశంలోని ప్రత్యక్ష పన్నుల వసూలు వాటా ఒకసారి గమనిస్తే మహారాష్ట్ర తీసుకుందాం. మహారాష్ట్రలో వచ్చేసి ఎంత అంటే 36.4%, రైట్. సో ఇక్కడ ఎంత కలెక్ట్ అయింది? 36.4%. సో అంటే దాని ఈక్వలెంట్ ఎంత? 6.05 లక్షల కోట్లు కలెక్ట్ అయింది. అదేవిధంగా సెకండ్ ప్లేస్ లో వచ్చేసి ఏది ఉంది అంటే ఢిల్లీ. ఢిల్లీ నుంచి ఎంత? 13.3% వచ్చేసి డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్ అయిందండి. దీని ఈక్వాలెంట్ ఎంత అంటే 2.22 lakh crores. థర్డ్ పొజిషన్ వచ్చేసి ఏంటంటే కర్ణాటక. ఇది వచ్చేసి ఎంత అంటే 12.5%. అండ్ ఎంత అమౌంట్ కలెక్ట్ అయింది అంటే 2.08 lakh crores అయింది. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ఏంటంటే తమిళనాడు. అది వచ్చేసి ఏంటంటే 6.4%. సో ఇయర్ దాని అమౌంట్ ఈక్వాలెంట్ ఎంత అంటే 1.07 lakh crores అయిందంట. అంటే ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటి అంటే మన భారతదేశంలో వచ్చేసి కేవలం 4 స్టేట్స్ వచ్చేసి డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్ ఎంత జరుగుతుంది అంటే 68.6%. ఓకే. సో ఇయర్ డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్ ఫైనాన్షియల్ ఇయర్ 2023లో తీసుకుంటే సో ఇయర్ మహారాష్ట్ర, ఢిల్లీ, కర్ణాటక, తమిళనాడు ఈ 4 రాష్ట్రాల నుంచే 68.6% డైరెక్ట్ ట్యాక్స్ కలెక్ట్ అవుతుంది అన్నట్టు మనకి సో ఈ నివేదికలో పేర్కొన్నారు అన్నట్టు. నెక్స్ట్ అయితే ఇంత ముందు మాట్లాడడం. ఇప్పుడు వచ్చేసి ఏంది? సో ఇయర్ ఇతర డెవలపింగ్ కంట్రీస్ తో కంపేర్ చేసిన, OECD లో ఉన్న 38 కంట్రీస్ తో కంపేర్ చేసిన మన భారతదేశం యొక్క ట్యాక్స్ టు జీడిపి రేషియో వచ్చేసి తక్కువ ఉంది అన్నాం, రైట్. అదెంత? 16.6% ఉంది అన్నాం. అదే OECD కంట్రీస్ ఎంత ఉంది? OECD కంట్రీస్ వచ్చేసి 34% ఉంది అన్నట్టు. అదేవిధంగా అభివృద్ధి చెందిన దేశాల యొక్క ట్యాక్స్ టు జీడిపి రేషియో ఎంత ఉంది? 21% ఉంది. బట్ మన భారతదేశంలో వచ్చేసి 16.6% ఉంది. మరి ఎందుకు ఇక్కడ ట్యాక్స్ టు జీడిపి రేషియో తక్కువ ఉంది భారతదేశంలో అంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే మన భారతదేశంలో వచ్చేసి ఇన్ఫార్మల్ సెక్టార్ ఆర్ అనార్గనైజ్డ్ సెక్టార్ వచ్చేసి ఏంటంటే ఎక్కువ ఉంది అన్నట్టు. సో ఎక్కడైతే అనార్గనైజ్డ్ సెక్టార్ ఉంటుందో అక్కడ వచ్చేసి మనము వాళ్ళ ఆదాయాలను లెక్కించడం అనేది కష్టం అంటూ. సో దీనివల్ల వచ్చేసి మనకి ఏంటంటే ట్యాక్స్ టు జీడిపి రేషియో తక్కువ ఉంది. అండ్ రెండవది వచ్చేసి ఏంటంటే పన్నుల ఎగవేత కూడా ఎక్కువ ఉంటుంది ఇన్ఫార్మల్ ఆర్ అనార్గనైజ్డ్ సెక్టర్ లో వచ్చేసి. ఈ కారణాల వల్ల భారతదేశంలో వచ్చేసి ట్యాక్స్ టు జీడిపి రేషియో తక్కువ ఉంది. అండ్ సెకండ్ వన్ గమనిస్తే మన భారతదేశంలోని వ్యవసాయ రంగంపై ఆధారపడే వారి జీవించే వారి సంఖ్య ఎక్కువ ఉంది. అండ్ అట్ సేమ్ టైమ్ వ్యవసాయ రంగం పైన పన్ను చెల్లింపులు అనేవి మినహాయించారు. ఓకే. సో ఇయర్ గ్రేటర్ డామినెన్స్ వచ్చేసింది అగ్రికల్చర్ సెక్టార్ ఉంది. బట్ అగ్రికల్చర్ సెక్టార్ మీద వచ్చేసి ఏంటంటే ట్యాక్స్ లేదు అన్నట్టు. అందుకే మనకి ట్యాక్స్ టు జీడిపి రేషియో కూడా తక్కువ ఉంది. అండ్ థర్డ్ రీజన్ వచ్చేసి ఏంటి అంటే మన భారతదేశంలో వచ్చేసి డైరెక్ట్ ట్యాక్స్ వాటా ఎంత ఉంది అంటే 35% ఉంది. అండ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ వచ్చేసి ఏంటంటే 65% ఉంది. ఓకే. అదే విధంగా OECD కంట్రీస్ తీసుకున్నాం అనుకో, రైట్. OECD కంట్రీస్ తీసుకున్నాం అనుకో మీన్స్ ద ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్. ఓకే. ఈ కంట్రీస్ లో చూసుకుంటే సో ఇక్కడ OECD కంట్రీస్ లో వచ్చేసి 67% డైరెక్ట్ ట్యాక్స్ ఉంది. అది మన భారతదేశంలో వచ్చేసి ఎంత? 35%, రైట్. అంటే మన దగ్గర వచ్చేసి డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్ అనేది తక్కువ ఉంది. అదే OECD కంట్రీస్ లో వచ్చేసి డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్ అనేది ఎక్కువ ఉంది, రైట్. అండ్ సో ఇండైరెక్ట్ ట్యాక్సెస్ వచ్చేసి ఎంత? 33%. ఈ రీజన్ల వల్ల మనకేమైంది? ట్యాక్స్ టు జీడిపి రేషియో అనేది తక్కువ ఉంది అన్నట్టు. అండ్ మరొక ఇంపార్టెంట్ విషయం వచ్చేసి ఏంటంటే జనరల్ గా వచ్చేసి ఏంటంటే సో కొన్ని గవర్నమెంట్ పాలసీస్ వల్ల వచ్చేసి సో రిచ్ ప్రైవేట్ సెక్టార్స్ కి ఏం చేస్తుందంటే కొన్ని ట్యాక్స్ మినహాయింపులు కూడా ఇస్తుంది. ఈ కారణం వల్ల కూడా ట్యాక్స్ టు జీడిపి రేషియో అనేది తక్కువ ఉంది. అదే విధంగా వచ్చేసి ఏంటంటే మన భారతదేశంలో వచ్చేసి తలసరి ఆదాయం పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా వచ్చేసి తక్కువ ఉంటుంది. అండ్ పావర్టీ కూడా ఎక్కువ ఉంటుంది. ఈ రీజన్స్ వల్ల వచ్చేసి మనకి ఏంటి అంటే సో భారతదేశంలో వచ్చేసి ట్యాక్స్ టు జీడిపి రేషియో అనేది తక్కువ ఉంది అన్నట్టు మనకి ఈ ఆర్టికల్ లో చెప్పడం జరుగుతుంది అన్నట్టు, రైట్. సో ఇప్పుడు వచ్చేసి మనము క్వశ్చన్ కి ఆన్సర్ చేద్దాం, రైట్. సో 2 క్వశ్చన్స్ ఉన్నాయి, రైట్. ఆల్రెడీ ఒకటి వచ్చేసి ప్రీవియస్ క్వశ్చన్ ఉంది. ఆ ప్రీవియస్ క్వశ్చన్ వచ్చేసి 2015 లో అడిగారు, రైట్. సో ఇక్కడ చూడండి, ఏ డిక్రీజ్ ఇన్ ట్యాక్స్ టు జీడిపి రేషియో ఆఫ్ ది కంట్రీ ఇండికేట్స్ which of the following. So here first statement, slowing economic growth rate. Second one, less equitable distribution of national income. Select the correct answer using the code given below, right. So మనకి ఇక్కడ ఏమంటున్నాడు? ట్యాక్స్ టు జీడిపి రేషియో, రైట్, డిక్రీజ్ అంటుంది. జనరల్ ఏంది? ట్యాక్స్ టు జీడిపి రేషియో ఎంత ఎక్కువ ఉంటే
ఆ దేశం యొక్క ఆర్థిక స్థితి కూడా బాగుందని అర్థం. ఇక్కడ వచ్చేసింది ట్యాక్స్ టు జీడిపి రేషియో తక్కువ ఉంది అంటుంది. సో ట్యాక్స్ టు జీడిపి రేషియో తక్కువ ఉందంటే మీనింగ్ వచ్చేసింది ఆ దేశం యొక్క ఎకనామిక్ గ్రోత్ అనేది స్లో ఉంది అన్నట్టు. కాబట్టి ఈ స్టేట్మెంట్ వచ్చేసి కరెక్ట్. రెండోది వచ్చేసి ఏమంటున్నాడు, లెస్ ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్. అంటే ట్యాక్స్ టు జీడిపి రేషియో తక్కువ ఉండడం వల్ల సో ఇయర్ లెస్ ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్ ఉందా అని అంటున్నారు. అంటే జనరల్ గా వచ్చేసి ఏంటంటే ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ అనేది ఓకే, ఇది డైరెక్ట్ గా వచ్చేసి ట్యాక్స్ టు జీడిపి రేషియోకి రిలేట్ గా ఉండదు. ఓకే, ఈ పాయింట్ ఇంపార్టెంట్. సో ఇయర్ ద లెస్ ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్, సో ఇయర్ మీన్స్ ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ ఈస్ నాట్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ద ట్యాక్స్ టు జీడిపి రేషియో. అంటే ఇక్కడ వచ్చేసి ఏంటంటే నేషనల్ ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ కానీ రీసోర్స్ అలొకేషన్స్ కానీ దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే ఆ దేశం యొక్క ఎకనామిక్ ప్లానింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇది వచ్చేసి ఏంటంటే ఈ ట్యాక్స్ టు జీడిపి, సో లెస్ ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ వచ్చేసి ట్యాక్స్ టు జీడిపి రేషియోకి ఇంటర్ రిలేటెడ్ కాదు. సో ఇది దీనికి సంబంధం లేదన్నట్టు. జనరలీ so your equitable distribution of income is related to the national income distribution and the resource allocation. ఓకే, ఈ రెండు కూడా దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే సో ఇయర్ ఒక దేశం యొక్క ఎకనామిక్ ప్లాన్ మీద డిపెండ్ అయి ఉంటుంది, ట్యాక్స్ టు జీడిపి రేషియో మీద డిపెండ్ కాదన్నట్టు. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి రాంగ్. సో ఇక్కడ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ ఏది అంటుంది. సో ఓన్లీ మనకి ఫస్ట్ స్టేట్మెంట్ మాత్రమే సో కరెక్ట్, సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి రాంగ్. సో మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏంటంటే సో ఇయర్ ఓన్లీ వన్ స్టేట్మెంట్ వచ్చేసి కరెక్ట్. నెక్స్ట్ సెకండ్ వన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి with reference to the tax to GDP ratio, consider the following statements. First one, a decline in this ratio could signify the slowdown in the economic growth, right? Second statement, India tax to GDP ratio is more compared to the emerging markets of economy. So here, which of the above statements are incorrect? Correct అంటే లేదు, incorrect అంటుంది. సో ఇది ఎప్పుడైనా చాలా జాగ్రత్తగా గమనించాలి క్వశ్చన్ లో వచ్చేసి. సో here first option only 1, second option only 2, third option both 1 and 2, so last option is neither 1 nor 2, right? First statement చూద్దాం. ఫస్ట్ స్టేట్మెంట్ ఏమంటున్నాడు, ట్యాక్స్ టు జీడిపి రేషియో డిక్లైన్ అయింది అంటున్నాడు. ట్యాక్స్ టు జీడిపి రేషియో డిక్లైన్ అయినప్పుడు ఆటోమేటిక్ గా ఆ కంట్రీ యొక్క ఎకానమీ కూడా స్లో అయిపోతుంది. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి రైట్. నెక్స్ట్, ఇండియా యొక్క ట్యాక్స్ టు జీడిపి రేషియో వచ్చేసి సో ఎమర్జింగ్ మార్కెట్ ఎకానమీస్ మీన్స్ కొన్ని సో డెవలపింగ్ ఎకానమీ కంట్రీస్ తో కంపేర్ చేస్తే మన ట్యాక్స్ టు జీడిపి రేషియో ఎక్కువ ఉందా లేదు, రైట్? ఎంత మనది ఇండియాది వచ్చేసి ట్యాక్స్ టు జీడిపి రేషియో వచ్చేసి 16.6% ఉంది. అదే డెవలపింగ్ కంట్రీస్ కొన్ని చూస్తే ఎంత ఉంది, 21% ఉంది. అంటే ఎమర్జింగ్ మార్కెట్ ఎకానమీస్ తో కంపేర్ చేసి సో ఇండియా ట్యాక్స్ జీడిపి రేషియో అనేది తక్కువ ఉంది అంటుంది. ఇక్కడ వచ్చేసి అంటూ మోర్ అంటుంది. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి రాంగ్. సెకండ్ స్టేట్మెంట్ రాంగ్. క్వశ్చన్ ఏమడుతుండు, ఇన్కరెక్ట్ ఏది అంటుంది. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్, సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి రాంగ్. సో ఇక్కడ మనకి ఆన్సర్ వచ్చేసి ఏంటంటే సో బి వచ్చేసి ఆన్సర్ అన్నట్టు, రైట్? సో ఇది ఈ రోజు కాన్సెప్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.